ఇరాన్ సుప్రీం నేతగా నియమితులైన ముక్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల విభిన్న వార్తలు వినిపించాయి. తాజాగా వీటన్నిటినీ తిప్పికొడుతూ ఆ దేశం ఓ వీడియోను విడుదల చేసింది. ఇరాన్ అధికారిక మీడియా IRIBలో ఖమేనీ వీడియో ప్రసారమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం నేతగా నియమితులైన ముక్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల విభిన్న వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వాటన్నిటిని తిప్పికొడుతూ ఆ దేశం ఓ వీడియోను విడుదల చేసింది. ఇరాన్ అధికారిక మీడియా IRIBలో ఖమేనీ వీడియో ప్రసారమైంది. సుప్రీం నేత కొంతమందికి మతపరమైన బోధనలు చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియో ఎప్పటిదనే విషయాన్ని మాత్రం మీడియా స్పష్టం చేయలేదు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన తరువాత ముక్తాబా బాహ్య ప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. ఇక ముక్తాబా ఆరోగ్యంపై ఇటీవల పలు రకాల వార్తలు వినిపించాయి. తొలి రోజు జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. సుప్రీం నేతగా ఎన్నికైనప్పటికీ ఆయన బహిరంగంగా కనిపించకపోవడం, ఆ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సుప్రీం నేతల ప్రాణాలతో ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక ఇదే క్రమంలో తాజాగా ఇరాన్ మీడియా ఆయన వీడియోను విడుదల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం నేతగా నియమితులైన ముజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల విభిన్న వార్తలు వినిపించాయి. తాజాగా వీటన్నిటిని తిప్పికొడుతూ ఆ దేశం ఒక వీడియోను విడుదల చేసింది. ఇరాన్ అధికారిక మీడియా IRIBలో ఖమేనీ వీడియో ప్రసారమైంది. సుప్రీం నేత కొంతమందికి మతపరమైన బోధనలు చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియో ఎప్పటిదనే విషయాన్ని మాత్రం మీడియా స్పష్టం చేయలేదు. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన తరువాత ముజ్తబా బాహ్య ప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. ఇక ముజ్తబా ఆరోగ్యంపై ఇటీవల పలు రకాల వార్తలు వినిపించాయి. తొలి రోజు జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. సుప్రీం నేతగా ఎన్నికైనప్పటికీ ఆయన బహిరంగంగా కనిపించకపోవడం, ఆ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సుప్రీం నేత ప్రాణాలతోనే ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక ఇదే క్రమంలో తాజాగా ఇరాన్ మీడియా ఆయన వీడియోను విడుదల చేసింది.